హల్లెలూయా. చదివిన ఈ 107వ సంకీర్తన 4, 5 చరణ భాగాలను మనం చూస్తూ ఉంటే, ఈ లేఖన భాగాలలో ఉంటున్న సందర్భము, ఈ లేఖన భాగాలలో మనము చదివిన ప్రజల యొక్క చరిత్ర జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఇది ఇశ్రాయేలీల ప్రజల యొక్క ప్రయాణపు అనుభవాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేలీలను ఎవరు నడిపిస్తూ ఉన్నారు అని అడిగితే మనందరికీ తెలుసు. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నాడు. వారి పరిస్థితులను చూస్తూ ఉన్నాడు, వారి కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, వారి మొరను ఆయన వింటూ ఉన్నాడు. చూస్తూ ఉన్న ఆయన, వింటూ ఉన్న ఆయన ఉండబట్టలేక వారిని విమోచించడానికి, నడిపించడానికి పూనుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న భావన ఏంటంటే, ప్రతి వారు గమనించవలసిన సందర్భము, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి వారిని కూడా నడిపించేవాడు దేవుడు అని. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ఆయనే నడిపిస్తాడు. ఆయన నడిపించకుండా ఎవ్వరు కూడా ముందుకు అడుగు వేయలేరు. దేవుని వాక్య భాగములలో కాకుండా చిన్ననాటి దినాలలో వింటున్న కథలలో ఒక వృత్తాంతాన్ని మీరు ఎరుగుదురు. ఇది మనకు సంబంధం లేకపోయినా పూర్వీకులు పిల్లలతో మాట్లాడిన ఘట్టము. ఏమని మాట్లాడుతూ ఉండేవారంటే, ఆ కథలో దేవుని భార్య దేవునితో అడుగుతూ ఉండేదట, ప్రతిరోజు నువ్వు సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, కనబడటం లేదు అని అడుగుతూ ఉంటే, లేదు నాకు చాలా పని ఉంది. ఏంటి ఆ పని అడిగిందట. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడట, భూమి మీద ఉంటున్న ప్రతి జీవరాశిని నేనే పోషిస్తాను, వాటికి కావలసినవన్నీ నేనే చూసుకోవాలి అని చెప్పాడట. అవునా అన్నదట. అవును, నేను లేకపోతే అవి జీవించలేవు అని అన్నాడట. అప్పుడు సరే చూద్దాం అని పంపించింది. ఆయన వెళ్ళాడు, ప్రతి జీవి యొక్క ఆకలి తీర్చాడు. వచ్చేసరికి ఈమె చిన్న బరిణిలో చిన్న చీమను దాచిపెట్టి ఉంచిందట. అప్పుడు అన్నిటికీ పెట్టేశావా? అన్నిటికీ పెట్టేశాను. మరి దీని సంగతి ఏంటి అని అడిగిందట. దేని సంగతి అంటే, నా చేతిలో ఉన్నా. మరి నువ్వే చూడు అన్నాడట. చూసేసరికి చిన్న వడ్ల గింజ కొరుకుతూ కనిపించిందట. ఈరోజు ఏ మతములోనైనా మనకు జ్ఞాపకం చేస్తున్న సారాంశం ఏంటంటే, దేవుడే మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. సమస్త ప్రజలను కూడా నడిపించేది ఆయనే. ఆయన మనలను నడిపిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తూ ఉంటాం మనం. ఆయన నడిపిస్తున్న విధానాన్ని గమనించుకోకుండా వ్యవహరిస్తూ ఉంటాం. ఇక్కడ సాక్షాత్తు దేవుడే తన ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఆ ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే, మాకు నివాసపురం ఏమీ లేదు, ఎడారిలో మేము ఎటు వెళ్ళాలో అర్థం కాక తిరుగుతూ ఉన్నాము, ఆకలి దప్పికలతో మేము అలమటించిపోతూ సొమ్మసిల్లిపోతున్నామని చెప్తూ ఉన్నారు. ఆ మాట ఎంతవరకు నిజము? దేవుని యొక్క చేతిలో తన ప్రియమైన కుమారుడు నడిపింపబడుతున్న జీవితం ఎలా ఉంటుందా ఆలోచన చేస్తూ ఉంటే నాకు అర్థం కావటం లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలను కూడా నడిపించే బాధ్యత నాకు ఉంది. ఆ చిన్న పిల్లలను నడిపిస్తున్న విధానంలో ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను, అతిశయానికి కాదు. కానీ ఉదయాన్నే వాళ్ళకి స్కూల్కి దేపెట్టడానికి నేనే వెళ్తాను. ఏమో మార్గ మధ్యలో ఎక్కడ తనుకొని పడిపోతారేమో అని చెప్పి వారు స్కూల్లో క్షేమంగా వెళ్ళడానికి ఒక బస్సు ఏర్పాటు చేశాను. మధ్యాహ్నం తినడానికి ఒక క్యారేజీ ఏర్పాటు చేశాను. ఒకవేళ లంచ్ టైం తర్వాత బ్రేక్ పీరియడ్లో ఏమైనా తినాల్సి వస్తేనేమో అని చెప్పి స్నాక్స్ కూడా సిద్ధపరుస్తున్నాను. సాయంకాలం బస్సు దిగినంటేనే మళ్ళీ ఇంటికి రావడానికి నేనే గబగబా వెళ్ళి ఎదురు చూస్తున్నాను. నీతి తప్పిన ఒక చిన్న వయసు కలిగిన నాకే ఇంత జాగ్రత్త ఉంది కదా, మరి న్యాయవంతుడైన దేవుడు తన పిల్లలను నడిపించేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు? అంత జాగ్రత్తగా ఉంటున్న తండ్రిని భూమి మీద జీవముతో నడిపింపబడుతున్న భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే ఉంటే మాకెందుకు ఈ కర్మ, ఆయనే ఉంటే మాకెందుకు ఇలా జరుగుతుంది, ఆయనే ఉంటే మాకెందుకు ఈ కరువు, ఆయనే ఉంటే మా పరిస్థితులు ఎందుకు ఇలా మారుతాయి అని చెప్పి వారు మాట్లాడుతున్న ఘట్టము చూస్తూ ఉంటున్నాం.
ఇదే వృత్తాంతాన్ని సంఖ్యాకాండములో భక్తులు ఏమని మాట్లాడతారంటే 21వ అధ్యాయము 4వ వచన భాగంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. 21వ అధ్యాయము 4వ వచన భాగంలో సంఖ్యాకాండము. ఉమ్. ఆ, ఆ, మ్, ఆ, చాలు చాలండి. మార్గాయాసము చేత ప్రజలట సొమ్మసిల్లి అలసిపోయి వారు వారి నోటి నుంచి ఆయాసముతో కూడిన మాటలు మాట్లాడుతున్న ఘట్టాన్ని చూస్తున్నాం. చాలాసార్లు తన సేవకుడని మోషేతో ఇలాగ అంటారు కదా, మమ్మల్ని చంపడానిక ఇక్కడికి తీసుకొని వచ్చాం. వారిని నడిపిస్తున్నది మోషే కాదు, వారిని నడిపిస్తున్నది దేవుడే. తమను దేవుడే నడిపిస్తున్నాడన్న సంగతి వాస్తవము మర్చిపోయి వారు మార్గ ప్రయాణములో జీవన యాత్రలో వారికి కలుగుతుంటున్న మార్గాయాసము చేత ఏవో తోచినట్లుగా నచ్చినట్లుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న ఘట్టాలు చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సంఘముగా కూడి ఉంటున్న సంఘముతోనూ చేరిన సమాజముతోనూ ప్రేమతో జ్ఞాపకం చేస్తుంటున్నాను. మనలను నడిపిస్తున్నది మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనలను నడిపిస్తున్నప్పుడు ఆయన చెయ్యి పట్టుకుని నడవవలసిన వారుగా ఉంటున్నాం తప్ప ఇలా ఎందుకు జరిగింది అనే మాట అడిగే యోగ్యత మనకు లేదు. ఎందుకు ఇంత బలమైన మాట నేను మాట్లాడుతున్నానంటే, మన తండ్రి మనల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు చిన్న దినాలలో మౌనంగా ఆయనతో పాటు వెళ్ళిపోతూ వచ్చాం. ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి. కాస్త ఎదిగిన తర్వాత ఏమవుతున్నాం తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాము? షాపింగ్కి వెళ్తున్నామా, అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామా, తాత ఇంటికి వెళ్తున్నామా అని చెప్పి వారు ఎదుగుతూ ఉన్న కొలది వారి సందేహాలు పెరిగిపోతూ ఉంటున్నాయి. ఈరోజు నేను అంటున్నాను, ఆత్మీయ జీవితంలో కావచ్చు, శారీరక జీవితంలో కావచ్చు, మానవుడు అభివృద్ధి చెందుతూ ఉన్న కొలది దేవుని ఆలోచన ఎరగలేని వారుగా, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో నడిపింపబడలేని వారుగా మిగిలిపోతూ వస్తున్నారు. ఈరోజు ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకముతో ఆయన మనల్ని నడిపిస్తున్న మార్గాలకు మనం వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు దీవెనకరమైన మార్గాలలో మన కుటుంబాలు నడిపింపబడుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచన భాగంలో ఉంటున్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగూ రాయబడుతూ ఉంది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలు వెళ్ళను. చాలండి. దేవుడు అబ్రహాముతో చెప్పాడట, అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించబోయే దేశానికి వెళ్ళు. దేవుని యొక్క పిలుపు అందుకొని దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడిన జీవితము అబ్రహాములో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాముకి ఒకటి తెలుసు, అబ్రహాముకి మార్గము తెలుసు, గమ్యము తెలియదు. దేవుడు తనను ఎలాగూ స్థిరపరుస్తాడో, దేవుడు తనను ఎక్కడ స్థిరపరుస్తాడో, దేవుడు తన జీవితాన్ని ఎలాగూ మలుస్తాడో అబ్రహాముకు తెలియదు. కానీ దేవుడు చెప్పిన చోటు మాత్రమే తెలుసు. దేవుని మాటను నమ్మి ప్రయాణము ప్రారంభించాడు. మార్గ మధ్యలో అడుగుతున్నారు, ఏం చిన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే తెలీదు. ఆయన పిలువమంటే ఆ పిలుపుకు లోబడి నేను వెళ్తున్నాను, అని పిలిస్తే ఆ పిలుపుకు లోబడి నేను సిద్ధపడి వెళ్తున్నాను. మార్గ మధ్యలో అడుగుతున్నారు, ఏమయ్యా ఇంత సమూహంతో ఇంత బంధువర్గంతో నువ్వు వెళ్తున్నావు, ఏటి సంగతి అని అడిగితే నాకు ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, కానీ ఆయన మాత్రం రమ్మన్నాడు, ఆయన మాటకు లోబడి నేను వెళ్తున్నాను. ఈరోజు దేవుడు పిలుస్తుంటున్న ప్రయాణపు మార్గాలలో అబ్రహాము గారు చక్కగానే నడుస్తూ వచ్చారు, కానీ సారమ్మ గారి జీవితంలో కాస్త మార్గాయాసము కలిగింది. దీవిస్తాడన్నావు, మంచి పేరునిస్తాడన్నావు, చక్కటి ఖ్యాతిని కలుగు చేస్తాడన్నావు, అసలు పిల్లలే లేదు కదా,
మొట్టమొదటి ఆశీర్వాదమే మన కుటుంబాలలో మనమిద్దరము పొందుకోవటం లేదు. ఇక తర్వాత ఆశీర్వాదాలన్నీ ఎవరికి కావాలండి అని మాట్లాడుతూ వచ్చింది. దీనిని అర్థం కావడానికి జ్ఞాపకం చేస్తుంటున్నాను. శారమ్మ ఒకే ఒక మాట చెప్పింది. ఆయన ఎన్నిచ్చినా మనకేంటయ్యా, మనల్ని తల్లిదండ్రులుగా చేస్తే చాలు. ఆయన మనకి ఎన్నిస్తే ఏంటి? మనల్ని తల్లిదండ్రులుగా చేస్తే చాలు. నేను అమ్మ అనే మాట నోరారి వినాలని ఉందయ్యా, అది నాకు చాలు. నిన్ను నాన్న అని మన పుట్టిన బిడ్డ వింటే పలికితే వినాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈరోజు జ్ఞాపకం చేస్తుంటున్నాను. శారమ్మ ఆలోచన, మమ్మల్ని మేము తల్లిదండ్రులుగా ఉంటే చాలు. దేవుడు వారిని నడిపిస్తున్నాడన్న సంగతి మర్చిపోయి, వారు దేవుని మార్గాలలో ప్రయాణం చేస్తున్నారన్న సంగతి గమనించక వారు అలాగ చేస్తున్నారు. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను ఒక బిడ్డకి తండ్రిని చేయటం కాదు, సర్వలోకమునకే మిమ్మల్ని తల్లిదండ్రులుగా మార్చాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాసపు యాత్రలో జీవిస్తుంటున్న మనకు, మన జీవితాలలో ఆత్మీయ పితామహుడు ఎవరు అంటే గనక అబ్రహాం అనే చెప్తాం. మన విశ్వాసమునకు తండ్రి ఎవరు అంటే అబ్రహాం అనే చెప్తాం. ఈరోజు వాళ్ళు అనుకున్నారు మేము ఒక్క బిడ్డకు తండ్రి అయితే చాలు. నా దేవుడు అంటున్నాడు, పట్టజాలనంత లెక్కింప సఖ్యము కానీ సమూహముకు మిమ్మల్ని తండ్రులుగా చేస్తాం. ఈరోజు దేవుని ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్న మన జీవితాలలో ఆయన మార్గాలను ఎరిగి గమనించి అర్థం చేసుకొని ప్రయాణం చేయగలిగితే మెండైన ఆశీర్వాదములకు హక్కుదారులుగా మార్చబడగలుగుతామని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈరోజు అబ్రహామును అనేక మంది ప్రశ్నిస్తుంటున్నప్పుడు, అబ్రహామును అనేక మంది అడుగుతున్నప్పుడు ఆయన చెప్పగలిగిన ఒకే ఒక మాట, ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ ఇలా చెప్పుండొచ్చని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పుంటాడో తెలుసా? నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు కానీ నన్ను పిలిచిన వాడు మాత్రం నమ్మదగినవాడు. నా గమ్యం ఏంటో నాకు తెలియదు, కానీ నన్ను తీసుకెళ్తున్న వాడు మాత్రం నమ్మదగిన వాడని నాకు తెలుసు. ఈరోజు నువ్వు ఏ మతంలోనైనా ఉండవచ్చు, ఏ వర్గంలోనైనా జీవించవచ్చు, ఏ సమాజంలోనైనా బ్రతకవచ్చు, కానీ నిన్ను కలుగు చేసిన వాడు మాత్రం నమ్మదగిన వాడని రాత్రి చెప్పడానికి ఇష్టపడుతుంటున్నా. నీ జీవితాన్ని మార్గములు విడిచిపెట్టేసేవాడు కాదు, నిన్ను గమ్యము దాకా చేర్పించి నడిపించేవాడు. విశ్వాసముతో అడుగు ముందుకు వేయడానికి సిద్ధపడితే మహిమార్థంగా మన కుటుంబాలను కట్టడానికి ఇష్టపడేవాడుగా ఉంటున్నాను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మార్గం తెలుసు కానీ గమ్యం తెలియదు. మన ముందు అబ్రహాం గారి గురించి చదువుకున్న మార్గం తెలుసు, గమ్యం తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకునే వ్యక్తికి మార్గం తెలియదు కానీ గమ్యం తెలుసు. దేవుడు తనని ఎక్కడికి తీసుకువెళ్తాడో తెలుసు, దేవుడు తనని ఎక్కడ కూర్చుండబెడతాడో తెలుసు, కానీ ఎలా కూర్చుండబెడతాడో తెలియదు. ఆయన పేరు యోసేపు. యోసేపు చిన్న దినాలలో దర్శనాలు పొందుకున్నాడు, కలలు పొందుకున్నాడు. అమ్మా నాకు కల వచ్చింది, నేను పొలంలో ఒక పన్నగా నిలబడ్డాను, మీరందరూ కూడా నాకు నమస్కరించినట్టుగా కల వచ్చిందంటే అమ్మ వెంటనే పనికి మళ్ళడా, తప్పు, అలా మాట్లాడకూడదు, మేము పెద్దలమురా, మేము నీకు నమస్కారం చేయడం ఏంటి, నీకన్నా పుట్టిన అన్నదమ్ములు, నీకు తండ్రులు లాంటి వాళ్ళు నీకు నమస్కారం చేయడం ఏంటి, పొరపాటుగా మాట్లాడకు సుమి అని చెప్పి గద్దించింది. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అలాంటి దర్శనమే, తను ప్రకాశిస్తూ ఉన్నాడట, తన చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నమస్కరిస్తున్నట్టుగా. మళ్ళా నాన్న దగ్గరికి వెళ్ళాడు, నాన్న నాకు ఇలాంటి దర్శనం వచ్చింది అంటే నాన్న ఏం సమాధానం చెప్పలేకపోతున్నాడు. అప్పుడు ఒక మాట అర్థమైంది, నా దేవుడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు, నన్ను పుట్టించిన నా దేవుడు నాకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు, అది ఏదో ఒక రోజు నేను తప్పక చూస్తాను. ఈరోజు యోసేపు మార్గములో గోతులు కనబడ్డాయి, యోసేపు మార్గములో అన్యాయం ఎదురైంది, యోసేపు మార్గములో నిందలు ఎదురయ్యాయి, యోసేపు మార్గములో చెరసాలు ఎదురైంది. ఇన్ని చూపించావు నాకు గొప్ప చేస్తానని, ఇంత గొప్ప దర్శనమిచ్చావు,
ఇంత గొప్ప భరోసానిచ్చావు. నన్ను ఎక్కడో కూర్చుండి పెడతానన్నావు. ఈరోజు నేను జైల్లో కూర్చున్నానేంటి? నా జీవితం ఎక్కడో ఉంటదని చెప్పి నాకు దర్శనం ఇచ్చావు. ఈరోజు నేను గోతిలో ఉన్నానేంటి? నా బ్రతుకు బాగుపడతదని చెప్పి ఎంతగానో నాకు ఉత్సాహాన్ని కలుగజేసావు. ఈరోజు నేను మూలన ఒక బానిసగా బ్రతుకుతున్నానేంటి? అని ఏమాత్రం తన మనస్సులోనికి రానివ్వలేదు. తనకు తెలిసింది ఒకటే, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పుట్టించినవాడు నమ్మదగినవాడు, నన్ను చేపట్టి నడిపిస్తున్నవాడు నమ్మదగినవాడు. ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా ఎందుకు నాకు ఇలా కలుగుతుంది అనే అర్హత నాకు లేదు. ఆయన నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా నా క్షేమము కోరే తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘముతో జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు మన తోబుట్టుల జీవితాలు బాగుండవచ్చు, మన ఇరుగు పొరుగు వారి జీవితాలు బాగుండవచ్చు. ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోతూ ఉంది? అందరికంటే బాగుంటాడని నా పిల్లల గురించి నేను ఆశపడ్డాను. అందరికంటే బాగుంటారని నా సమాజంలో నేను అనుకున్నాను. కానీ నలుగురి దగ్గర వేలెత్తి చూపించుకునే స్థితిలోకి ఎందుకు వచ్చేసాను నేను? ఎందుకు నా కుటుంబం అలాగైపోతుంది? ఎందుకు నా జీవితం అలాగైపోతుంది అని అనుకుంటున్నట్లయితే ఒక మాట చదువుకుందాము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14 వచ్చిన భాగములో, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14 వచ్చిన భాగములలో, హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14 వచ్చిన భాగములలో, ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ నేను ఆమెతో ప్రేమగా మాట్లాడుదును. చాలండి. ఈ గ్రంథము దేవునికిని తను బహుగా ప్రేమిస్తున్న తనకుంటున్న సంఘముతో మాట్లాడుతున్న ఘట్టము. తన సంఘముతో తనకు మాట్లాడుతుంటున్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అక్కడ ఉంటున్నాడు కదా, నేను ప్రేమతో నా సంఘముతో నేను మాట్లాడుతుంటున్నాను. ఎక్కడ మాట్లాడుతున్నానంటే నేను అరణ్యమునకు కొనిపోయి మాట్లాడుతూ ఉంటున్నాను. కొన్నిసార్లు దేవుడు మనతో మన క్షేమం గురించి మాట్లాడిన మాటలు మనకు కొన్నిసార్లు సంతోషంగా ఉన్నప్పుడు వంట పట్టం, ఆనందంగా ఉన్నప్పుడు వాటిని కొన్నిసార్లు మనం మర్చిపోతాం. సంతోషంగా ఉన్నప్పుడు ఆ అనుభవాలను మనము విడిచిపెడేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడడానికి కొన్నిసార్లు తను మనల్ని ప్రేమించి అరణ్యపు అనుభవాలలోనికి తీసుకుని వెళ్తాడట. దేవుడు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా బ్రతుకు చితికిన బ్రతుకు అయిపోయింది, నేను నలిగిపోతుంటున్నాను, ఈ సమస్యలలో నేను ఏగలేకపోతున్నాను అంటున్నావా? ఈ వాక్య భాగం నీకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నిన్ను ప్రేమించి నీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి దేవుడి అనుభవాలను తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రసంగాలలో, ఉద్యోగ ప్రసంగాలలో ఆనందంగా ఉంటున్నప్పుడు కొంతమంది బలమైన సేవకులు మాట్లాడిన మాటలు గుర్తుంటాయో ఉండవో కానీ, కొన్నిసార్లు మనం మంచం మీద ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతను చూసినప్పుడు, కొన్నిసార్లు మనం బలహీనం అవుతున్నప్పుడు దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూస్తుంటున్న అనుభవాలు, కొన్ని పాటలలో ఉంటున్న చిన్న చరణాలకు సైతము మనల్ని గొప్ప ధైర్యానికి నింపేసే అనుభవాలు ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. నా దేవుడు ప్రతికూలతలో ఉంటున్నావని అనుకుంటున్నావా? నిన్ను ఈరోజు ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ ప్రేమ అనుభవాలలో నువ్వు నిలవడానికి ఇష్టపడగలిగితే లెక్కకు మించిన ఆశీర్వాదాలలో నడవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 107వ సంకీర్తన 7వ వచన భాగాన్ని చదివి ముగించుకుందాము. 107వ సంకీర్తన 7వ వచన భాగంలో, చాలండి. వారు ఒక నివాసపురము చేరినట్లుగా చక్కని త్రోవను ఆయన నడిపించాడని ఆయన అంటున్నాడు. ఆయన ఏమి నడిపించాడండి? నేనే లేకపోతే ఈ కుటుంబం ఎలా కట్టబడేదా? ఆయన ఏమి నడిపించాడండి బాబు? అరణ్యంలో ఎన్ని ఆకలి దప్పికలతో మేము అలసిపోయామో తెలుసా? ఆయన ఏమి నడిపించాడండి? మార్గంలో కాస్త ఎండకు ఒక చెట్టు కొమ్మ కూడా మాకు దొరకలేదు తెలుసా అనేమో వీళ్ళు అంటున్నారు. ఆయన అంటున్నాడంటే నేనే వారిని చక్కని మార్గాలలో నడిపించాను. దేవుని మాట నమ్ముదామా, మనుషుల మాట నమ్ముదామంటే ఇక్కడ దేవుని మాటే నమ్మాలి. ఎందుకొరకంటే ఆయన న్యాయవంతుడు.
ఆయన మాట తప్పనివాడు, ఆయన అబద్ధమాడేవాడు కాదు. యోసేపును ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం గదా! ఈ యోసేపే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయము 5, 7 వచ్చిన భాగాల్లో ఇలా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 5, 7 వచ్చిన భాగాలలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడొద్దు. ఆ! ఆ! చాలండి. ఎవరు పంపించారని ఎవరికి అర్థమైంది? దేవుడు పంపించాడని యోసేపుకి అర్థమైంది కాబట్టి గుంటలో సనగలేదు. దేవుడు పంపించాడని యోసేపుకి అర్థమైంది కాబట్టి జైలులో సనగలేదు. దేవుడు పంపించడాని సంగతి యోసేపుకి అర్థమైంది కాబట్టి నిందలొచ్చినప్పుడు సనగలేదు. దేవుడు పంపించడాని సంగతి యోసేపుకి అర్థమైంది కాబట్టి బానిసలో ఉన్నప్పుడు కూడా మౌనంగా నడవడం ప్రారంభించాడు. ఈరోజు నీవు నడిపింపబడుతున్న మార్గాలలో ఒంటరిదానివిగా ఉన్నావేమో, ఒంటరివాడుగా ఉన్నావేమో. నిన్ను నడిపిస్తున్నది నీ దేవుడు. నీ దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీకు మార్గములను సరళం చేసేవాడు. ప్రతికూలతలు ఉంటున్నాయి అని అనుకుంటే చివరిగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతికూలతలు ఉన్నాయన్న మాట ఎంత వాస్తవమో, ఆకలితో ఉన్నారు అన్నది ఎంత వాస్తవమో, దాహంతో ఉన్నారు అన్నది ఎంత వాస్తవమో, అదే అరణ్యపు మార్గాలలో ఆకలితో అలమటించిపోతున్న వారికి మన్నాను కురిపించడం కూడా అంతే వాస్తవం. తినడానికి మాకు దప్పికేస్తుంది అన్నది ఎంత వాస్తవమో, ఎన్నడూ ఎక్కడ దొరకని రుచికరమైన నీటిని పొందుకోవటం కూడా అంతే వాస్తవం. ఎప్పుడు ఎవ్వరు భుజించిన ఆహారాన్ని పొందడం కూడా అంతే వాస్తవం. ఈరోజు కూడి ఉంటున్న మనందరి జీవితాలలో దేవుడు అటువంటి బలమైన కృప ప్రసాదించి తన నామమునకు మహిమార్థముగా మనల్నందరినీ సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.